తెలుగు చిత్రాలకు గ్రామర్ను నేర్పిన వారిలో బిఎన్ రెడ్డి స్థానం ప్రత్యేకమైనది. రాశికన్నా వాసిమిన్న అన్న చద్దాన బిఎన్ రెడ్డి తన కెరీర్లో పట్టుమని 11 చిత్రాలే రూపొందించారు. బిఎన్ తీసిన అన్ని సినిమాలు జనం మదిలో చెరిగిపోని స్థానం సంపాదించాయి. అంతటి దిగ్దర్శకుడు బిఎన్ డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏకైక చిత్రం పూజాఫలము కావడం విశేషం. మునిపల్లె రాజు రాసిన పూజారి నవల ఆధారంగా పూజాఫలము తెరకెక్కింది. ఈ చిత్రంలో సావిత్రి, జమున, జగ్గయ్య, గుమ్మడి, రేలంగి రమణారెడ్డి, మిక్కిలినేని ఎల్. విజయలక్ష్మి వంటి మేటి నటీనటులు నటించారు. శంభు ఫిలిమ్స్ పతాకంపై దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి పూజాఫలము చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి డివి నరసరాజు సంభాషణలు రాశారు. 1964 జనవరి 1వ తేదీన విడుదలైన పూజాఫలము బిఎన్ చిత్రాలను అభిమానించే వారిని ఆకట్టుకుంది. సాలూరు రాజేశ్వరరావు బాణీలు కూర్చిన పూజాఫలములోని పాటలు భలేగా అలరించాయి. బిఎన్ రెడ్డి సినిమాలు అనగానే సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేసి ఉంటాయని ప్రతీతి. అదే తీరున పూజాఫలము కూడా రూపొందింది. ఇందులో హీరో మధుబాబు భావుకుడు, ఎంతో ధనవంతుడు. ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి వాసంతి అనే స్త్రీ ప్రవేశిస్తుంది. ఆమెను ఎంతగానో ఆరాధిస్తాడు. కాని ఆమె మాత్రం అతణ్ణి సోదరభావంతో చూసి ఉంటుంది. దాంతో మధు ఆవేదన చెంది అయోమయంలో పడతాడు. ఆ సమయంలో మధు ఇంట్లో నమ్మిన బంటు కూతురు సీత ప్రవేశంతో అతని జీవితం మారిపోతుంది. సీతను మధు ప్రేమిస్తాడు. ఆమెతో జీవితం అనుకున్న సమయంలో అతని దాయాదులు ఆస్తి కోసం అతనిపై దాడి చేస్తారు. మతి భ్రమిస్తుంది. ఒకప్పుడు వాసంతి ఓ డాక్టర్ను పెళ్లాడి ఉంటుంది. ఆ డాక్టర్ మధు స్నేహితుడే. అతనే మధుకు చికిత్స చేస్తాడు. వాసంతి పాటతో మళ్లీ మధు మామూలు మనిషి అవుతాడు. తన మిత్రుడు వాసంతిని చూసి సంతోషిస్తాడు. సీతను మధు పెళ్లాడడంతో కథ సుఖాంతమవుతుంది. ఏఎన్ఆర్ తన అపురూప చిత్రాలలో పూజాఫలమును కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఇందులోని పాటలు ఈనాటికి జనాన్ని అలరిస్తూనే ఉండటం విశేషం.